యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నమస్తే మా. నమస్తే అమ్మా. సూర్య గారు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. రేపు పిల్లలందరినీ ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లబోతున్నాం. ఆ విషయం మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. ఎక్స్కర్షనా? అవును. మీ తేజతో పాటు మీరు కూడా రావచ్చు. కాకపోతే పర్సన్ కి 3000 అవుతుంది. తేజ ఒకదానికైతే 3000, మీరు కూడా వస్తే 6000. 6000? అయితే మరి మీరు వస్తున్నారా? అది ఓకే మేడం. తేజను ఒకదానే పంపిస్తున్నారా, మీరు కూడా వస్తున్నారా? ఏదోటి కన్ఫర్మ్ చేసి చెప్పండి మేడం, మేము సీట్లు అడ్జస్ట్ చేసుకోవాలి కదా. డబ్బులు ఎక్కువ అవుతాయని పిల్లల్ని ఒంటరిగా పంపిస్తామా? మేం కూడా వస్తాం. 3000 కాకపోతే 4000 తీసుకోండి, మాకేం డబ్బుకు లోట్లేదు. కానీ బస్సులో మాకు మా పిల్లలకి మాత్రం ముందు సీట్లుండాలి. ఏంటి సూర్య ఆలోచిస్తున్నాం? డబ్బుల గురించే కదా. పిల్లలతో పాటు మేము కూడా ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం. తేజతో పాటు నువ్వు కూడా రా. డబ్బుల గురించి నువ్వేమీ ఆలోచించకమ్మా, వాడిస్తాడులే. అసలు ఏమనుకుంటున్నారండి మీరు? నాకు సంపాదన లేదని మీతో చెప్పుకున్నానా? నా కూతుర్ని ఎక్స్కర్షన్ పంపించడానికి డబ్బులు కావాలని మిమ్మల్ని అడిగానా? మీ అక్కలతో నన్ను తిట్టించడానికి కాకపోతే. అమ్మా, స్కూల్లో రేపు ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు, మనము వెళ్తున్నాంగా. వెళ్తున్నా, పద. అమ్మా, రేపు మా స్కూల్లో రేపు మీ స్కూల్లో ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నారు, ఆ విషయం తెలుసు. మీతో పాటు మేమందరం వస్తున్నామన్న విషయం మీకు తెలీదు. అయితే నువ్వు కూడా వస్తున్నావా నాన్న? ఎవరొచ్చినా రాకపోయినా నేను మాత్రం నీతో వచ్చి తీరాలమ్మా, పనుంది. ఏంటక్కా, ఎవరొచ్చినా రాకపోయినా వాడు వెళ్ళాలి అంటున్నాడు, పనుంది అంటున్నాడు. అంటే సూర్యకాంతం కూడా వస్తుంది కదా, తనతో అక్కడ మాట్లాడదామనేమో. అదే అయ్యుంటుంది. వాడు దాంతో మాట్లాడితే అసలు ఇప్పటి వరకు మనం ఆడిన అబద్ధాలన్నీ బయటపడిపోతాయి. దాని తర్వాత ఇద్దరు ఒకటైపోతారు. ఆ సూర్యకాంతం మళ్ళీ మన నెత్తినెక్కి కూర్చుంటుంది. ఆ సూర్యకాంతానికి మనమంటే కోపం, కానీ తమ్ముడంటే ఇష్టమేనే. పూజ విషయంలో తన్ని మోసం చేశాడని తెలిసినా మన్నిస్తుంది. నా భర్త, నా కూతురు, నా కుటుంబం అని మళ్ళీ మన ఇంటికి వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళిద్దరూ కలవకుండా ఉండాలి. కలవకుండా ఉండాలి అంటే ఆ సూర్యకాంతం ఎక్స్కర్షన్కి వెళ్ళకూడదు. వెళ్లకుండా మనమే చెయ్యాలి. రేపు పిల్లలందరినీ ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లబోతున్నాం. ఎక్స్కర్షనా? పర్సన్ కి 3000 అవుతుంది. తేజ ఒకదానికైతే 3000, మీరు కూడా వస్తే 6000. స్కూల్లో ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు, మనము వెళ్తున్నాంగా. వెళ్తున్నా. డబ్బుల గురించి నువ్వేమీ ఆలోచించకమ్మా, వాడిస్తాడులే.
మేడం, ఏంటి పాలు పొంగిపోతున్నా అలానే ఉన్నారు? చూసుకోలేదు భవాని. ఏమైంది మేడం? ఏం ఆలోచిస్తున్నారు? తేజకి స్కూల్లో ఎక్స్కర్షన్ ఉంది భవాని. అది వెళ్ళాలని ఆశపడుతోంది. ఓ, ఒంటరిగా ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నారా? అది కాదు, తనతో పాటు నన్ను రమ్మనంటోంది. ఇద్దరం వెళ్ళాలంటే చెప్పండి మేడం. మనిషికి 3000 అవుతుంది. ఇద్దరం వెళ్ళాలంటే 6000 అని చెప్పారు. అంత డబ్బంటే ఇప్పుడు నా దగ్గర. మేడం, డబ్బుల గురించే అయితే మీరేం ఆలోచించకండి. మీ దగ్గర లేకపోతే నేనిస్తాను. వద్దులే భావని, ప్రతిసారి నీ మీద ఆధారపడుతూ ఇదిగో ఈ చైన్ ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురాగలవా? మేడం, మీ ఒంటి మీద ఉన్నదే ఆ బంగారం. అది కూడా తాకట్టు పెడితే తేజాన్ని ఎక్స్కర్షన్ పంపకపోతే బాధపడుతుంది. దాని ఆనందం కంటే ఈ బంగారం ఏం ఎక్కువ కాదు. ఏం అక్కర్లేదమ్మా. నువ్వేమీ ఆ చైన్ తాకట్టు పెట్టక్కర్లేదు. తేజ, అవునమ్మా, మన దగ్గర డబ్బులున్నప్పుడే ఎక్స్కర్షన్ కి వెళ్దాం. అది కాదువే. పిల్లలందరూ కలిసి వెళ్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. నీ ఈ చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చలేకపోతే నేనెందుకు? నువ్వింకేం ఆలోచించొద్దు. మేడం, మీరు చైన్ తాకట్టు పెట్టకండి. భవాని, అవును మేడం, నేను మిమ్మల్ని నా తోడబుట్టిన దానిలాగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి. డబ్బులు నేను అరేంజ్ చేస్తాను మేడం. తేజమ్మా, అమ్మ నువ్వు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. ఓకే, థాంక్స్ ఆంటీ. ఏంటి తేజ పాప, ఎక్స్కర్షన్కి వెళ్తున్నావా? రేయ్, మళ్ళీ ఏ ముఖం పెట్టుకున్నా గడప తొక్కావు? నా ఛార్జర్ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చానక్క. ఎదుగో పో. అలాగే పోతాను. ఏంటి సూర్య మేడం, ఎక్స్కర్షన్కి ఈ తేజతో పాటు మీరు కూడా వెళ్తున్నట్టున్నారుగా? జాగ్రత్త, అన్ని రోజులు మంచివి కాదు. వస్తాను, వెళ్ళొస్తానక్క. మేడం, వాడి మాటలు వింటుంటే ఏదో తేడాగా ఉంది. జాగ్రత్త అంటున్నాడంటే. నువ్వేం భయపడకు భవాని. మళ్ళీ అతను మా జోలికొస్తే ఇప్పటి వరకు చెప్పినట్టు ఉండదు. నేనిప్పటి వరకు ఉన్నట్టు సింపుల్గా సాఫ్ట్గా ఉండను సూర్య. ఆ స్కూల్లో ఎక్స్కర్షన్ నా కోసమే పెట్టినట్టున్నారు. తల్లి కూతుర్లిద్దరూ కలిసి వెళ్తున్నారు. కానీ ఎవరో ఒక్కరే తిరిగి వస్తారు. ఆ వచ్చేది ఎవరనేది నేను చెప్పలేను. అక్క, రెడీయేనా? అయిపోయింది. అక్క, నీ చీర బాగుంది. థ్యాంక్ యూ. మీ చీరలు కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. అమ్మా, మీరు ఎక్స్కర్షన్ కి వస్తున్నారా, పేరెంటానికి వెళ్తున్నారా? ఇన్ని నగలు
వేసుకుంటున్నారు రే. ఏంటి పూజ ఇలా రెడీ అయ్యావు? ఈ బట్టలు బాగానే ఉన్నాయి కదా. బట్టలు బాగుంటే సరిపోతుందా? నగలు వేసుకోవద్దు? నగలా? అవును, మనం డబ్బున్న వాళ్ళం కదా, బయటకు వెళ్ళినప్పుడు ఆ రిచ్నెస్ కనపడద్దు. రా, నీకు నగలేస్తాను దా. అక్క, సూర్యకాంత్ నగలు దీనికేస్తున్నావేంటి? అది వెళ్ళిపోవటంతోనే దాని జ్ఞాపకాలు ఇంట్లో ఉండకూడదని బట్టలు, దానికి సంబంధించిన వస్తువులు బయటపడేశాం. ఇది బంగారం అవటం వల్ల బయటపడేయలేకపోయాం. అయితే ఈ నగలు దీనికేసి ఎక్స్కర్షన్లో ఎటు దీని పక్కనే ఉంటాం కాబట్టి నగలు కొట్టేసి కరిగించేసి మనం నగలు చేయించుకుంటాం, అంతేగా? ఎగ్జాక్ట్లీ. పూజ, ఎలా ఉన్నాయి నగలు? చాలా బాగున్నాయి అత్తయ్య. ఇంతకీ నగలెవరివి? మీవా? కాదు, మీ అమ్మవి. మా అమ్మవా? ఇవి మా అమ్మ నగలా? చాలా బాగున్నాయి. వీటిని తాకుతుంటే మా అమ్మని తాకుతున్నట్లుగానే ఉంది. చైతు, నువ్వు వెళ్తుంది ఎక్స్కర్షన్కే కదా? అవునా, పూజమ్మకి తోడుగా వెళ్తున్నాను. ఒరేయ్, నువ్వు వెళ్లాల్సింది పూజకి తోడుగా మాత్రమే కాదురా, సూర్యకి నేడుగా కూడా ఉండాలి. అవునరా, మీ ఇద్దరూ ఒకటవడానికి ఆ దేవుడు మీకు మరో అవకాశం ఇచ్చాడు. ఎటు తేజతో పాటు సూర్య వస్తుంది కాబట్టి ఎలాగోలా అక్కడ సూర్యతో మాట్లాడి తనని మన ఇంటికి తీసుకురారా. తప్పకుండా నాన్న. ఈసారి ఏం చేశానా సరే సూర్యని కన్విన్స్ చేస్తాను. నాతో పాటు మన ఇంటికి తీసుకొస్తాను. నాన్నగారు, నాన్నగారు. పూజమ్మా, నీ నగలు చాలా బాగున్నాయిరా. పూజ, ఈ నగలు అత్తయ్య వాళ్ళు వేశారు నాన్నగారు. మీకు ఒక విషయం తెలుసా? ఈ నగలు మా అమ్మ వంట. సూర్య, సూర్య. ఏంటి? రౌడీ బేబీ, నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్. గిఫ్టా? దేనికి? దేనికేంటి, చూడగానే నచ్చాయి, నీకు బాగుంటాయని తెచ్చాను. అదేంటి అలా చూస్తున్నావు? అమూల్ బేబీ రొమాంటిక్ బేబీ లాగా మారుతుంటే ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నాను. ఇది సిగ్గుపడుతున్నట్టు లేదు, మరి చల్లేస్తే వణుకుతున్నట్టుంది. ఏయ్,
చూపులకి తట్టుకోలేకపోతున్నాను. ఆ గిఫ్ట్ ఏంటో చూపించండి. ఆ, ముద్దు పెడితే చూపిస్తాను. అయితే నాకు అక్కర్లేదు. గిఫ్ట్ వద్దా, ముద్దొద్దా? గిఫ్ట్కి లంచం అడగటం వద్దు. ఇవ్వాలిగా. సరే, కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. ఎలా ఉంది? మీ మనసులాగే అందంగా ఉంది. అటు తిరుగు. కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యేనో జడిగా నాకైతే మా అమ్మ నగలు వేసుకున్నట్లు లేదు, మా అమ్మనే ఎత్తుకున్నట్లుంది. తనంటే మీకు కోపం మాత్రమేనని నాకు ఇప్పటి వరకు తెలుసు. కానీ ఎక్కడో కొంచెం మీకు తనంటే ఇష్టం ఉందన్నమాట. అందుకే తన నగల్ని ఇంతకాలం ఇంత భద్రంగా దాచారు. పోన్లేరా, ఈ ఒక్క విషయంలోనైనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావు. సరే సరే, టైం అవుతుంది, బయలుదేరండి. వెళ్ళొస్తాను తాతగారు. హ్యాపీ జర్నీ మా. గణపతి, వస్తున్నానమ్మా. ఇదిగో పూజ నీ బ్యాగ్. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానా? మంచిది. పదవే. నాన్న తమ్ముడు మాట్లాడుకుంది విన్నారుగా? ఆ సూర్యని ఎలాగైనా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తాడంట. అది మనం ఉండగా ఎలా జరుగుతుంది? అసలు అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలక్క? అంటే ఆ సూర్యని అసలు ఎక్స్కర్షన్కి రాకుండా చేస్తే తమ్ముడు కలిసి మాట్లాడే అవకాశం ఉండదు కదా. ఒకవేళ తను వస్తే బస్ వరకు రానిద్దాం, కానీ బస్ ఎక్కకుండా ఏదో ఒకటి చేసి దాన్ని ఆపేద్దాం. లేదంటే ఇప్పుడు ఇద్దరిలాగే వెళ్ళి తిరిగి ముగ్గురులాగా ఇంటికి వస్తారు. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. పదండి. ఇంకా బస్సు రాలేదేంటి? ఫోన్ చేశాను మేడం, ఆన్ ది వే అంట. మాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమాలుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో. థ్యాంక్స్ అన్న. ఏంటక్క డబ్బు కోసం ఆలోచించింది, ఇది రాదనుకుంటే వచ్చేసింది. ఎక్కడో డబ్బులు అరేంజ్ చేసుకుని ఉంటుంది. మనతో పట్టొస్తుందని ఎందుకు అనుకోవాలి? తేజాన్ని దించడానికి వచ్చుండొచ్చు కదా. అలా నువ్వెలా చెప్తావక్క?
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వచ్చిన వాళ్ళందరూ బస్సులో కూర్చోండి. మేడం ఒక్క నిమిషం. ఇంత అమౌంట్ ఖర్చు అవుతుందని చెప్పారు కదా, ఆ డబ్బులు అందరి దగ్గర ముందే తీసుకొని ఆ తర్వాత బస్ ఎక్కిస్తే మంచిదేమోనని నా అభిప్రాయం. ఏంటక్క మీరు? అవునరా, కొందరు డబ్బులు లేకపోయినా గుంపులో గోవిందా అంటూ బస్ ఎక్కేస్తారు. ఆ తర్వాత డబ్బులు తెచ్చామండి కానీ కనపడడం లేదు, తిరిగొచ్చాక ఇస్తామంటే కూర్చోబెట్టాక దించలేరు కదా. అని మీరంటారేమో, ఎవరనరు. ఏయ్, డబ్బులకి మొహాలు చూసుకునే బతుకులు మీవే, మావి కాదు. ఇవిగోండి మా డబ్బులు చూడండి. అమ్మా, మన డబ్బులు కూడా తేజ చూపించు. నువ్వు ఆగు.